ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ముందస్తు జాగ్రత్త చర్య లేకుండానే పనులు ప్రారంభించారని ఆరోపించారు. మంత్రులు కూడా హెలికాప్టర్లో పిక్నిక్ వచ్చినట్టుగా వస్తున్నారని విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టులు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ఏం చెప్తున్నారు? ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ టీంతో కూడా మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ కొలెక్కి వచ్చింది. 8 మృతదేహాలు కూడా ఎక్కడున్నాయనే స్పాట్లను కూడా గుర్తించామనే విషయం తెలుస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. మరి మొదలే ఇక్కడ ఉన్నటువంటి మరి కాంట్రాక్టరే కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్స్ కానివ్వండి, లేకుంటే రాక్ స్టడీ కానివ్వండి, లేకుంటే అప్పుడు సీపే చేస్తున్నప్పుడు దానికి అవుట్లెట్స్ కానివ్వండి, లేకుంటే దానికి కేసింగ్ కానివ్వండి, ఇవన్నీ మరి దానికి సంబంధించిన స్టడీ కానివ్వండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే మరి ఇది జరిగి ఉండకపోయి ఉండేదేమో అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉన్నది. మరి ఏది ఏమైనా కూడా ఒకటి న్యాచురల్ కలామిటీ, మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. కానీ మరి కనీసం ముఖ్యమంత్రి గారన్నా ఇక్కడికి వచ్చి మరి ఎప్పటికప్పుడు ఇక్కడ సమీక్ష చేసి ఉంటే బాగుండేది. సరే, మంత్రికి ముఖ్యమంత్రి మధ్యలో ఏమి మరి డిఫరెన్సెస్ ఉన్నాయో, మరి మంత్రి ఉండడానికి ముఖ్యమంత్రి వస్తలేడా, లేకుంటే ముఖ్యమంత్రి మరి ఎందుకు రావడం లేదు మాకు అర్థమయ్యడం లేదు. కానీ ఒక్కటి మాత్రం మేము ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మరి నేషనల్ ఫోర్స్ అంతా కూడా, నేషనల్ రెస్క్యూ ఫోర్స్ అంతా కూడా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నది. ఖచ్చితంగా మరి 1-2 రోజుల్లో మరి దీనికి రిజల్ట్ వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మొత్తం విషయమంతా చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని మొదలు పెట్టేటప్పుడు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి క్రిటికల్ ప్రాజెక్ట్, ఈ క్రిటికల్ ప్రాజెక్ట్ని తిరిగి ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుండే. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ప్రభుత్వం ఆ రకమైన జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోయినట్టు అనిపిస్తలేదు. ఏది ఏమైనా ఈ సమయంలో రాజకీయాలు చేయాలని కానీ ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఆలోచన మాకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. వార్త తెలిసిన వెంటనే నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రితో గారితో మాట్లాడి ఈ దేశంలో ఉన్నటువంటి అందరి నిపుణులను ఇక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. సిబ్బందికి మేము ఒక ఆత్మస్థైర్యం ఇవ్వాలా, వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. లోపల సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేమేదో వెళ్ళడానికి అక్కడ చూస్తే సహాయ చర్యలకు ఎక్కడ ఏదైనా ఆటంకం కలగచ్చన్న ఆలోచనతో మేము మధ్య నుంచి మేము బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మంత్రులకు కూడా కనీస అవగాహన ఉండాలి. 2019 నుంచి ఆగిపోయిన ప్రాజెక్టును ఏ రకంగా అధికారుల ప్రాణాలు పణంగా పెడతారు, అన్ని భద్రతా చర్యలు తీసుకొని 5 సంవత్సరాల తర్వాత ఏమేమి సీపీ జరిగింది, ఎక్కడెక్కడ మట్టి కూలుతుంది, అన్ని భద్రతా చర్యలు అన్ని సంస్థలు ఏవైతున్నాయో భద్రతా సంస్థలు అన్ని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే కదా నువ్వు పని మొదలు పెట్టాల్సింది. ఏదో కాంట్రాక్టర్తో కమిషన్లు సెట్ అయిపోయినాయి కదా అని పని ఎట్లా మొదలు పెడతారు? ఇప్పుడు సుమారు 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2019 ఆగిపోయింది. 6 సంవత్సరాలలో మొత్తం ఏం జరిగింది, ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకున్నది, ఎట్లా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అవన్నీ భద్రత చర్యలు తీసుకుంటే కాంట్రాక్టర్లతో కమిషన్లు కుదుర్చుకొని మీరు ఈరోజు అట్లాంటి సత్యపూస మాటలు మాట్లాడుతున్నారు సీనియర్ మంత్రులు. ఈరోజు మేము అందుకోసం రాజకీయ విమర్శ జోలికి పోవట్లేదు, తర్వాత తేలిస్తాం సంగతి. ఇట్లాంటి చర్యలు ఇంకోసారి తెలంగాణలో పునరావృతం కాకూడదు. అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలవకూడదు. ఈ మంత్రుల కుటుంబాలకి లోపలికి ఇరుక్కపోతే ఏర్పడుతుండే కొడుకులకు ఒక్కొక్కడికి ఏం మాటలు అంటే అవి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు రాజకీయ విమర్శలు చేస్తాం? 2019 నుంచి 2025 వరకు ప్రాజెక్ట్ ఆగింది. ఆగినప్పుడు సరైన అన్ని భద్రత చర్యలు తీసుకొని కదా ప్రాణాలు నీ కుటుంబాన్ని వదిలిపెట్టున్నారు. మీరు మీ కుటుంబాలను పంపిరి, చూద్దాం లోపల ఆఫీసర్ని పంపిరి, మీ కుటుంబాల మంత్రుల కుటుంబాలని. నోరు ఉంది కదా ఇష్టమైనట్టు మాట్లాడతారా, వయసు ఉంది కదా ఇష్టమైనట్టు మాట్లాడతారా. ఇంకొకసారి పద్ధతి కాదు, ఇది సరైన వేదిక కాదు, సరైన సమయం కాదని మేము మౌనం వహిస్తున్నాం. లేకపోతే భద్రత ఇవన్నిటి కారణమే మీ రాష్ట్ర ప్రభుత్వం. సుమారు 5 సంవత్సరాల నుంచి ఎటువంటి నీకు జాగ్రత్తలు తీసుకుని ఎట్లా పంపిస్తావు లోపలికి ఆఫీసర్లని? కాంట్రాక్టర్తో కమిషన్ల కుమ్మక్కై ఏ భద్రత చర్యలు తీసుకోకుండా లోపలికి పంపిస్తావు. ఈరోజు అమాయకుల ప్రాణాలతో చెలగండ మారుతున్నావు. ఇదంతా అయిపోయి అప్పుడు ప్రెస్ మీట్ పెడతాము, మీ సంగతి తెలుస్తాం.